హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రెసిపీ బుక్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి సంకటహర చతుర్థి పూజా విధానం, అసలు సంకటహర అంటే ఏంటి, పూజ ఎలా చేసుకోవాలి, ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ చూస్తున్న అందరికీ హాయ్ అండి, నా పేరు రూప. ముందుగా మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ అయితే ఇక్కడ మార్నింగ్ లేచిన వెంటనే ఇల్లంతా ఊడ్చి తూడ్చేసుకొని ముగ్గు అయితే పెడుతున్నానండి. స్నానం చేసేసి ముగ్గు అయితే పెట్టుకుంటే ఒక పని అయిపోతున్నట్టు ఉంటుంది కదా, సో అట్లా అనమాట. కడప కడిగేసి ముగ్గు పెట్టిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఫుడ్ అయితే ఉండాలి కాబట్టి ఒక పక్క రైస్, ఒక పక్క కర్రీ అయితే ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోకొచ్చేసింది. అండ్ ఇక్కడ దేవునికి దీపారాధనకి అంతా రెడీ చేసి పెట్టాను. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం పెడదామని చెప్పేసి ముగ్గేసి దీపం పెడితే అయిపోతుంది కాబట్టి త్వరగా ముగ్గేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇంకా గుడికి కూడా వెళ్ళాలి కాబట్టి ఇక్కడ వచ్చేసి గుడికి వచ్చామండి. నేను వచ్చేసి వినాయక స్వామి టెంపుల్కి వచ్చాను. ఇది శ్రీ సిద్ధి వినాయక స్వామి టెంపుల్ హైదరాబాద్లో ఉంది. అండ్ ఇక్కడ హోమం కూడా చేస్తారు, ప్రతి సంకటహర చతుర్థికి హోమం అవుతుంది. అండ్ ఇలా మనకి ప్లేట్లలో అన్నీ వాళ్ళే రెడీ చేస్తారు, టికెట్ తీసుకోవాలి మనము. ఈవినింగ్ టైం ఉంటుంది, ఏ గుడికి వెళ్ళినా పూజ ఈవినింగ్ టైం ఉంటుంది సంకటహర చతుర్థికి. అండ్ ఇక్కడ వచ్చేసి మేము టిఫిన్ చేస్తున్నాం. అండ్ ఇవాళ ఫాస్టింగ్ కాబట్టి నేను జ్యూసే తీసుకున్నాను అండ్ తమలపాకులు. ఇంకా ఇంట్లోకి నేను వచ్చేసి ఈవినింగ్ కల్లా నేను మొత్తం రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ పంచామృతం అయితే కలుపుతున్నాను. పాలు, పెరుగు, నెయ్యి, చక్కెర, తేనె వేసేసి దేవుడికి పంచామృతం రెడీ చేసుకోవాలి. గుళ్ళో అయితే అన్నీ వాళ్ళే చేస్తారు, జస్ట్ మనం టికెట్ తీసుకొని వెళ్ళి కూర్చోవాలి. అన్నీ వాళ్ళే ఇస్తారండి. బట్ చాలా బాగా జరుగుతుంది సంకటహర, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ సంకటహర ఎందుకు చేసుకుంటామంటే ఏదైనా ఒక సంకల్పం మనం అనుకొని చేయాలన్నమాట. సంకటహర అంటేనే ఒక సంకల్పం తీసుకొని ఇలా చేస్తారనమాట. ప్రతి గుళ్ళో ఉంటుంది, ఈవెన్ మన కర్మంగట్లో కూడా చేస్తారండి, చేసుకుంటుంది. కానీ గుళ్ళో చేసుకుంటే ఎంత చాలా 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 బాగుంది. ఏ గుళ్ళో అయినా చాలా బాగా చేస్తారండి. అండ్ మనకి నెక్స్ట్ ప్రసాదాలకైతే కేసరి, బూందీ లడ్డు కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నా కూడా పెట్టుకోవచ్చు అండి. దేవుడికి నైవేద్యం ఏదైనా దేవుడికి ఇష్టమైనది పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఫాస్టింగ్ వరకు వచ్చేసి మన వల్ల కాదు, మనం ఉండలేము అనుకుంటే ఫుడ్ తీసుకోవచ్చు. బట్ ఉండగలుగుతాం అనుకునే వాళ్ళు ఫాస్టింగ్ ఉండడమే చాలా బాగుంటుందండి. ఫాస్టింగ్ ఉండి పూజ చేస్తే చాలా మంచిది. అండ్ ఫ్రూట్స్, మిల్క్ అవి కూడా తాగొచ్చు, తాగొద్దని కాదు. బట్ కొందరికి హెల్త్ సహకరించిన వాళ్ళు రైస్ కూడా తింటారు, నో ప్రాబ్లం. బట్ పూజ మాత్రం చేసుకోవచ్చు. ఈవినింగే చేస్తామండి, మార్నింగ్ అయితే ఏం చేయము, ఈవినింగ్ చేస్తాము. గుళ్ళో కూడా అంతే, సేమ్ ఈవినింగ్ 6 to 8 చేస్తారు. పూజ చాలా బాగా జరుగుతుంది గుళ్ళో అయితే. ఏ వినాయకుడు టెంపుల్కి వెళ్ళినా లేదంటే ఇంకెక్కడ టెంపుల్స్కి వెళ్ళినా కానీ చాలా బాగా చేస్తారు సంకటహర. బట్ మోస్ట్ ఆఫ్ ద మెంబర్స్కి అయితే తెలియదు ఇలా ఉంటుంది అని. కొందరికైతే తెలుసు, తెలిసిన వాళ్ళకి కాదు. తెలియని వాళ్ళ కోసం ఈ వీడియో అండి. చాలా అంటే చాలా బాగా చేస్తారు. మనకి చాలా పాజిటివ్ వైబ్స్ వస్తుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో ఉన్న సమస్యలు కూడా ఈ సంకటహర మనము అనుకొని చేస్తే చాలా బాగా పూజ విధానంకి వస్తాయండి. మనకి చిన్న విగ్రహం ఉంటుంది కదా వినాయకుడు స్వామిది, బ్రాస్ది ఇత్తడి విగ్రహం అయితే తీసుకున్నాను నేను ఇక్కడ. అండ్ ఫస్ట్ అయితే మంచిగా పసుపు రాసి దానిపైన కుంకుమతో ముగ్గు వేసాక 2 తమలపాకులు అయితే పెట్టాలి. అండ్ తర్వాత మనం విగ్రహాన్ని కూడా మంచిగా బొట్లు పెట్టిన తర్వాత గరకలు 21 తీసుకున్నాను. గరకలు మనకి ఎక్కడైనా దొరుకుతాయి. సంకట రోజు ఏ గుడికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఉంటుంది గరక. పూలకు కాడలు తీసైతే పెట్టాలి, మంచిగా అలంకరించాలి స్వామిని. స్వామికి పాలు, పెరుగుతో అభిషేకం అయిపోయిన తర్వాత మళ్ళీ మనము కుంకుమ నీళ్ళతో, పసుపు నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత ప్లెయిన్ వాటర్ ఉంటుంది కదా మంచినీళ్ళతో మళ్ళీ కొంచెం మంచినీళ్ళతో మళ్ళీ అభిషేకం చేసుకున్న తర్వాత కుంకుమ పెట్టేసుకొని అప్పుడు మనం తెచ్చిన నైవేద్యము, హారతి ఇచ్చేసి స్వామికి సమర్పిస్తే సరిపోతుంది. అంతేనండి. కాకపోతే చేసినంత వరకు మనసులో ఏ దురాలోచన లేకుండా ప్రశాంతంగా చేసుకోవాలి, అంతే నిష్టగా ప్రశాంతంగా పూజ చేసుకోవాలి. కానీ చాలా బాగా అనిపిస్తుంది. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.